సినిమాలలో ఎంత అందాలను ఆరబోసినా కూడా హాట్ సుందరి లక్ష్మీరాయ్కి హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. ఇక ఏకంగా నాటి ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో ఎఫైర్ ద్వారా వార్తల్లో ఉండాలనుకున్న ఆ విషయంలో కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. కాగా ప్రస్తుతం ఈ భామకు ఐటెం గర్ల్ గా మాత్రం మంచి గుర్తింపు లభించింది. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆమె సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ సాంగ్ లో నర్తించింది. ఆ పాటకు ఆడియో పరంగా థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ లభించిన చిత్రం డిజాస్టర్ కావడంతో ఆమె నిరాశపడింది. కానీ అన్నయ్య మెగాస్టార్ కంట్లో పడింది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన తన 150 చిత్రం ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఏకంగా డాన్స్ కింగ్ చిరుతో స్టెప్పులేసే అరుదైన అవకాశం లభించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు ఆమె చిరుతో చేసిన రత్తాలు రత్తాలు పాట చిత్రానికి పెద్ద కిక్ నిచ్చింది. చిరుతో ధీటుగా స్టెప్పు వేసి అదరకొట్టింది. దీంతో ప్రస్తుతం ఈ భామకు ఐటెం గర్ల్ గా పలు చిత్రాలలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. స్టెప్స్ విషయంలో చిరుతో ధీటుగా చేయగలడన్న పేరును తెచ్చుకున్న యంగ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్ను ప్రస్తుతం ఈ అమ్మడిపై పడింది. త్వరలో తాను బాబీ దర్శకత్వంలో చేయనున్న చిత్రంలోని ఓ ఐటెం సాంగ్ లో ఆమె ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ వేయనుందని సమాచారం. ఇప్పటికే ఆమె ఈ చిత్రంలో పాటకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ 27వ చిత్రానికి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత కాగా ఆయన తన బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి ఇప్పటికే జై లవ్ కుశ అనే టైటిల్ ని పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న ప్రారంభించి ఆగస్టు 11న విడుదల చేయనున్నారని సమాచారం. మరి చిరుతో మెప్పించిన ఈ భామ మరో డాన్సింగ్ సెన్సేషన్ అయిన యంగ్ టైగర్ ను ఎలా ఎదుర్కొనుందో వేచి చూడాల్సి ఉంది. కాగా ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడం గమనార్హం.